భగవంతుడు అంగములన్నీ కూడాను కమల స్వరూపమైనటువంటివని వర్ణిస్తూ వచ్చింది వేదము. பகவானின் அங்கங்கள் அனைத்தும் தாமரை மலரை போன்றது. ముఖ పద్మము, தாமரை முகம், హస్త కమలము, தாமரை கரங்கள், పాద కమలము, தாமரை பாதங்கள், నేత్ర కమలము, தாமரை கண்கள், అంత కమలంతో పోల్చుకుంటూ వచ్చింది. எல்லா அங்கங்களும் தாமரை மலரோடு ఈ కమలం ஒப்பிடப்பட்டுள்ளன. ఎక్కడ పుట్టింది? தாமரை எங்கு பிறந்தது? బురదలో పుట్టింది, சேற்றில் பிறந்தது, నీటిపై నిలిచింది. நீரில் மிதந்தது. నీరు లేకపోయినా ఒక క్షణమైన నిలువలేదు, நீர் இல்லாமல் ஒரு கணம் கூட இருக்க బురద முடியாது. లేకపోయినా ఒక క్షణమైన బ్రతకలేదు. சேர் இல்லாமல் ஒரு கணம் கூட உயிர் வாழாது. కానీ రెండింటిలో దేనిని కూడా నువ్వు చేర్చటం లేదు. ஆனால் அம்மலர் இவ்விரண்டையும் தன்னோடு ఇది சேர்ப்பதில்லை. మానవుని యొక్క చక్కని రహస్య మార్గం. இதுவே மனிதனின் சரியான ரகசிய பாதை. జన్మాంతరమనేటువంటి బురదలో పుట్టాడు మానవుడు. பிறவி எனும் சேற்றில் பிறந்தான் மனிதன். ప్రస్తుతం సంసారం అనేటువంటి నీటిపై తేలి ఉంటున్నాడు. சம்சார வாழ்க்கை எனும் நீரில் மிதந்து கொண்டிருக்கின்றான். కానీ ఆ బురదను చేర్చుకుంటున్నాడు, నీటిని చేర్చుకుంటున్నాడు. దీనికి ప్రత్యేకంగా తాను నిలిచడానికి పూనుకోలేదు. ஆனால் மனிதன் நீரையும் சேர்த்துக் கொள்கிறான், சேற்றையும் சேர்த்துக் கொள்கிறான். தனியாக இருப்பதற்கு ఈ முயற்சிக்கவில்லை. విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్, இப்படிப்பட்ட பந்தத்தையும் ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యమును మానవుడే పెంచుకుంటున్నాడు. நெருக்கமான பிணைப்பினையும் மனிதனே வளர்த்துக் கொள்கிறான். ఇవి పెంచుకోవాల్సినటువంటివి కాదు, ఇవి కర్తవ్యములు జరిగిపోతూనే ఉంటాయి. இவை வளர்த்துக் கொள்ள வேண்டியவை அல்ல, தானாக நடைபெறுபவை. కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట రుచి చూడాలి. எனவே முதலில் மனிதனில் இருக்கும் தெய்வத்தை பார்க்க வேண்டும்.